రిలీఫ్గా సరదాగా కాలక్షేపం చేసే అవకాశం మనకు తక్కువ. అంటే ఈ 3 రోజులు కూడా కళాకారులు ఉంటారు, కళాపోషణ ఉన్నది, క్రీడాకారులు ఉంటారు, క్రీడలు ఆడవచ్చు. అంటే సరదాగా టైం స్పెండ్ చేద్దాం పెట్టాం. అందరూ కూడా మిస్ అవ్వద్దని ప్లీజ్. పనులు ఉంటాయి, ఎప్పుడూ పనులు ఉంటాయి, మనకి మిస్ అవ్వద్దు. తప్పనిసరిగా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరిని పర్సనల్గా కోరడం కోసం మరి ఇవాళ ప్రత్యేకంగా మీకు అందరినీ కోరుకుంటున్నానండి. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ నేమ్స్ వచ్చాయి, ఆ నేమ్స్ ప్రకారంగా అన్ని ఏర్పాటు చేసాం. అంతే మిస్ అవ్వకుండా రండి. అంటే మనకి పెద్ద కళాకారులని ఆర్టిస్టులని అంటలే, సరదా మనకు చూసింది 4 మాటలు, లేదా 4 డైలాగ్స్, హిట్స్ మీ ఇష్టం. అవి వద్దులేండి, రోజు విన్నాయి కదా స్పీచ్లు, రోజు విన్నాయి కదా మనం. స్పీచ్లు తప్పించి ఏం చేసి ఒప్పుకుంటాం. సరే సార్. మినిస్టర్ గారు లోకేష్ గారు, ఇప్పుడు ఫోటో సెషన్ సీఎం గారికి ఒక 10 నిమిషాలు లేట్ అయ్యేలా ఉంది. ఈ లోపల మీది లఘు చర్చ ఒకటి ఉంది, మనం స్టార్ట్ చేద్దామంటే ఈ లోపల స్టార్ట్ చేద్దాం. టీ బ్రేక్ కూడా అరకు కాఫీ పెట్టాం ఈరోజు. ఫస్ట్ కాఫీ సీఎం గారు తాగింది మనం తాగుతామని నాకు తెలుసు. కౌన్సిల్ బ్రేక్ ఇచ్చారు ఆల్రెడీ. ఓకే, ఒక 20 మినిట్స్ టీ బ్రేక్ ఇద్దామండి. అది అయిన తర్వాత ఫోటో సెషన్ పెట్టుకుందాం. అదే సార్ రాగా. ఓకే అండి, 11:30కి వెళ్ళా ఫోటో సెషన్ పెడదామండి. ఈ లోపు టీ బ్రేక్ తీసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఏడు సంవత్సరాల్లో ఇప్పటికీ ప్రభుత్వం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రం నుంచి మనం విడిపోయినప్పుడు 2014లో ట్రైబల్ సొసైటీస్ని సోషల్ వెల్ఫేర్ సొసైటీస్ని సెపరేట్ చేసి అందులో కొన్ని స్కూల్స్ని అప్గ్రేడ్ చేశారు అధ్యక్ష. అంటే 10వ తరగతి ఎంపీసీ బైపీసీ ఉంటుంది అధ్యక్ష. అందులో టీజీటీ వాళ్ళు ఫిజికల్ సైన్స్ని డీల్ చేస్తారు అధ్యక్ష. 8, 9, 10 తరగతులని
వాళ్ళు బోధిస్తారు అధ్యక్ష. అదే 10వ తరగతి ఇంటర్ ఆర్ట్స్ గ్రూప్స్ ఉన్నటువంటి స్కూల్స్ అధ్యక్ష 8, 9 క్లాసెస్ని పీజీటీలు బోధిస్తారు అధ్యక్ష, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళు బోధిస్తారు అధ్యక్ష. అదే సేమ్ ప్యాటర్న్ సేమ్ కాలేజెస్ సైన్స్ గ్రూప్స్ ఇంటర్మీడియట్ ఉన్నటువంటి కళాశాలల్లో టీజీటీ వాళ్ళు బోధిస్తారు అధ్యక్ష. అదే 10వ తరగతి ఆర్ట్స్ గ్రూపులు అంటే హెచ్ఈసి సిఈసి కాంబినేషన్ ఉన్నటువంటి స్కూల్స్లో అయితే అధ్యక్ష పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీటీ టీచర్స్ బోధిస్తారు అధ్యక్ష. అలానే నాన్ అప్గ్రేడెడ్ స్కూల్స్ అధ్యక్ష, అంటే 10వ తరగతి వరకే అందులో ఉంటుంది. అక్కడ అన్ని సబ్జెక్ట్స్ని కూడా పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ బోధిస్తారు అధ్యక్ష. ఎందుకు ఈ వివక్ష అధ్యక్ష?